పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. అవును గురుగారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు 4 సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా, ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు ఓపిక గురుగారు? పట్టాల్సింది అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా, ఇలా అని నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29-30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. గురుగారు, కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు శని మీన రాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత కన్యా రాశి వారికి ప్రధానముగా ఇక్కడ కుంభరాశి మరియు మీన రాశి యాక్టివేట్ అవుతుంది. గమనించుకున్నట్లయితే కుంభరాశి మీన రాశి అన్నప్పుడు కన్యా రాశి వారికి ఏంటి, సప్తమ స్థానం, కన్యా రాశి లేదా కన్యా లగ్నం. సప్తమం అంటే ఏంటి, జాయింట్ అంటే వివాహ సంబంధాలు, దాంపత్య సంబంధాలు, వ్యాపార భాగస్వామితో ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నాము, ప్రేమికులు మధ్య కావచ్చు, లేదా మనం ఎవరితో కలిసి పని చేస్తున్నామో. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరగబోయేది ఇంకొక లెక్కగా ఉంటుంది. అంటే ఏంటి, ఇంతవరకు మనం ఎవరితోనైతే కలిసి పని చేశామో ఒక పాస్ బటన్ నొక్కేసేసి ఒకసారి ఆలోచించుకోవయ్యా, వాళ్ళతో జర్నీ చేస్తున్నావు కదా ఏంటి అనేటువంటివన్నీ కూడా పునరాలోచించుకో అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరితో కలిసి మనం ఏం పనులు చేశాము అనేటువంటిది. మంచి పనులు చేసి ఉంటే మంచి ఫలితాన్ని అనుభవిస్తారు. చెడు ఫలితం అయితే ఏమవుతుంది, రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి వెంబడే ఈ 6th హౌస్ కూడా యాక్టివేట్ అయింది కాబట్టి ఈ 6th హౌస్ అనేటువంటి బంధన స్థానంలో కూడా 6th హౌస్ ఒకటి కాబట్టి కొన్ని పనులకి తెలిసి లేదా తెలియక చేసినటువంటి తప్పులకి కారాగార వాసం అవ్వాల్సిన పరిస్థితి. లేకపోతే కొంతమంది ఇప్పుడు కిడ్నాప్ చేశారని అంటారు కదా, కిడ్నాప్ గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గురవుతాయి. ఇప్పుడు ఈ యొక్క జూలై 29వ తారీఖు తర్వాత కిడ్నాప్లు అవుతుంటాయి అని చెప్తుంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ కన్యా రాశిలో ఎక్కువగా ఉంటారు. కన్యా రాశి లేదా తులా రాశిలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చకూడదు. ఈ యొక్క జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు ఎక్కడ కూడా గ్యారంటీదారుగా సంతకాలు పెట్టకూడదు. ఇప్పుడు చేసిన తప్పు భవిష్యత్తులో వాళ్ళకి మెడకు చుట్టుకుంటుంది. జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు, మనకు కనబడనటువంటి శత్రువులు, ఇంటర్నల్ గా ఉండే ఇంటర్నల్ ఎనిమీస్ బయటపడతారు. అయితే మనకెవరో చెడు చేస్తున్నారని ఇన్ని రోజులు అనుకుంటున్నారు కదా, ఆ చెడు చేసే వాళ్ళు ఎవరో ఇప్పుడు బయటపడతారు. అది కొంత అనారోగ్య సూచనలు కూడా అవుతాయి. ఇక మంచి జరిగేటువంటిది చెప్తాను కదమ్మా, మంచి కర్మ చేసుకున్నటువంటి జాతకులు, అది జాతకాన్ని బట్టి ఉంటుంది. కన్యా లగ్నము కన్యా రాశి వాళ్ళకి అంత ఇదే రకంగా ఉంటుందని కాదు, వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి కారణం చేత. ఎందుకంటే పూర్వజన్మ కారణానికి శని కూడా ఒక కారకుడు, ప్రధాన గ్రహం కాబట్టి పూర్వజన్మలో మంచి చేసుకున్నటువంటి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ శని వక్రీకరించి రాగానే కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన కొందరికి వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహాలు అవుతాయి, మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, ఉద్యోగం లభిస్తుంది, పదోన్నతులు వస్తాయి, అనూహ్యముగా రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి, మంచిగా శత్రు నిర్మూలన జరుగుతుంది, కోర్టు వ్యవహారాల్లో వాళ్ళదే పైచేవిగా వస్తుంది, న్యాయ సమస్యల వ్యాజ్యాలలో
ఇక ఏదైనా రోగములు ఉన్నా ఆ రోగం నుంచి బయటపడతారు. మంచి మందు, మంచి వైద్యం లభిస్తుంది, మంచి వైద్యుడు, డాక్టర్స్ ఉంటారు, చక్కగా మంచిగా పైకి ఎదుగుతారు. అన్ని విధాలుగా పాజిటివ్ వేతో ఉంటుంది. చెడు కర్మలు ఉండే వాళ్ళకి మరి శత్రువులు పెరుగుతారు, ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా భాగస్వాములు, జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి లేదా ఎవరితో కలిసి పనిచేస్తుంటామో వాళ్ళ మధ్య పొరపచ్చాలు వస్తాయి, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. ఇలా చెడు అనేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి అన్నిటికంటే మించి ఎంత కష్టపడ్డా ఫలితం అనేటువంటిది లభించదు ఈ యొక్క కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించదు. ఎందుకంటే చిన్న పనికి కూడా ఎక్కువగా మన శక్తిని వినియోగించాల్సిన పరిస్థితి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ప్రతిదీ కూడా భారంగా అనిపిస్తుంది. ఇది కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి మార్పు చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క శని వక్రీకరించినటువంటి ప్రభావం 12 రాశుల వాళ్ళకి కూడా ఉంటుంది. 12 రాశుల వారికి శుభము అని చెప్పలేము, 12 రాశుల వారికి అశుభము అని చెప్పలేము. కాబట్టి మిశ్రమంగా ఒకవైపు మంచినిస్తూ ఇంకొక వైపు చెడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వారి పాప పుణ్యాలు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మీద అనేక మంది కక్ష కట్టారనుకోండి, ఒక కేసులో వాళ్ళని శిక్షిస్తారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ వెంబడి బెయిల్ రావడం మంచి, మళ్ళీ వెంబడి ఇంకో సెక్షన్ మీద మళ్ళీ కేసు వేయడం, అంటే మళ్ళీ జైల్లోకి పెట్టేయడం. అంటే ఒక పని జరిగిన దానికి చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, ఊరట కష్టం, రెండు ఈ 12 రాశుల వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క శని యొక్క దుష్ఫలితాల్ని కంట్రోల్ చేసేవాడు గురువు నవగ్రహాలలో. అటువంటి గురుగ్రహానికి సంబంధించిన గురు పౌర్ణమి సందర్భంగా ఈ జూలై 29వ తేదీన మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి అనేక జటిలమైన సమస్యల నివారణకి మహామహిమాన్విత ఫలితాలనిచ్చే వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, అఘోర పాశ్వత మంత్ర హోమాదులు జరిపించి వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జూలై 29వ తేదీన వీక్షించేటువంటి ప్రేక్షకులు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఈ పరిహారంతో పాటు ఇంకా ఏం చేయాలి కన్యా రాశి వారు? ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. మాట మాట పెరిగే సందర్భంలో వాగ్వివాదాలు చోటు చేసుకోకూడదు. చాలా మంచితనంతో అందరితో సఖ్యతగా మెలగాలి. అంతేకాకుండా సర్వీస్, ఉచిత సేవ దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది చేస్తే చాలా మంచి ఫలితాలు ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు పొందుతారు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి రోజు జరగబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాన్ని తెలుసుకోవచ్చు. నమస్కారం.